స్టోరీస్ ఇష్టమేనా? చూడ ఆంటీ మీకు మంచి స్టోరీ చెప్తారు ఇప్పుడు. ఓకే, నైస్ స్టోరీ. ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మీకు జంగిల్ తెలుసా? జంగిల్ వెళ్ళారా ఎవరన్నా? జంగిల్కి, అడవికి వెళ్ళారా? సో అడవిలో ఎలా ఉంటుంది పిల్లలు? ఏమేమి ఉంటాయి? ఓకే ఓకే, చాలా స్ట్రేంజ్ యానిమల్స్ కదా. సరే వినండి. ఓకే, మీకు చాలా తెలుసు కదా. సో చాలా జంతువులు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఇంకా రివర్స్ పాములు ఉంటాయి, కోతులు ఉంటాయి, చాలా ఉంటాయి కదా. ఓకే, సో ప్రశాంతమైన జంగల్ వాతావరణం నాకు చూపిస్తారా ఇప్పుడు? జంగల్లో ఇట్లా గొడవలన్నీ ఉండవు. మనుషులు ఉంటారా జంగల్లో? సో చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ప్రశాంతంగా ఓన్లీ చెట్ల నుంచి వచ్చే గాలి మాత్రమే వీస్తుంది. అది ఎట్లనో చూద్దామా ఒకసారి? గాలి ఎట్లా వీస్తుందో చూస్తారా? మీరు సైలెంట్గా ఉండండి ఒకసారి. జంగిల్ని ఊహించుకోండి. అందరూ ఊహించుకుంటున్నారా? అందరు మీ రెండు చేతులతో ఇలా అనండి. నో టాకింగ్, ఫాస్ట్గా. చెట్ల సౌండ్ వస్తుందా? ఓకే, ఇంకా మీరు అస్సలు మాట్లాడద్దు. ఓకే, జంగల్ ఎట్లుందో ఆ జంగల్లో ఉండాలా మీరు అందరూ. ఓకే, సో ఇక్కడ మనమే జంగల్కి వెళ్ళాడంట. సో ఆ బెన్ అంకుల్ దగ్గర ఏమేమి ఉన్నాయో చూడండి. ఏమేమి ఉన్నాయి? గన్ ఉంది, ఇంకా లంచ్ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉంది, అందులో ఫుడ్ కూడా పెట్టుకొని జంగల్కి వెళ్ళాడు. సో జంగల్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. తర్వాత ఆయన హంట్ చేయడానికి ట్రెక్కింగ్ కదా, అలా నడుస్తూ జంగిల్లో తిరిగాడు చాలాసేపు. ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ ఆయన వెతుకుతూ తిరుగుతూ హంట్ చేయడానికి చూస్తూ అలా గడుపుతూ ఉన్నాడనమాట. తర్వాత చాలాసేపటి తర్వాత ఆయనకు అలసట వచ్చేసింది, టయర్డ్ అయిపోయి ఆయన ఒక చెట్టు దగ్గర తను తెచ్చుకున్న లంచ్ తిందామని కూర్చున్నాడంట. అందరు వింటున్నారా? ఆయన టయర్డ్ అయిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. సరే, ఆయన తిందామని తీసేలోపు ఒక బర్డ్ చూపించండి నెక్స్ట్. సో ఇక్కడ ఒక బర్డ్ ఏం చేస్తుందంట, గట్టిగా అరుస్తుందంట. యాక్చువల్గా అయితే బర్డ్స్ మంచి స్వరంతో కిచ్ 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 అంటాయి కదా, కానీ ఈ బర్డ్ చాలా పెద్దగా అరిచేస్తుందంట. కిచ్ 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 అని పెద్దగా సౌండ్ చేస్తుందంట. ఈయనకు అర్థం కాలేదు, అరే ఎందుకు ఇంతగా బర్డ్ అరుస్తుంది అనుకున్నాడంట. అనుకొని అటు ఇటు చూశాడంట. ఆయన కూర్చున్న ప్లేస్ నుంచే అబ్జర్వ్ చేస్తున్నాడంట, ఎందుకు ఇది ఇట్లా అరుస్తుంది అని. అబ్జర్వ్ చేస్తే ఏముంది పిల్లలు అక్కడ? పెద్ద స్నేక్. సరే, ఇది ఎక్కడంటే సౌత్ అమెరికాలో. ఈ ఎక్కడ జంగల్ గురించి మాట్లాడుతున్నాం? సౌత్ అమెరికాలో. సో సౌత్ అమెరికాలో ఈ స్నేక్ చాలా పాయిజనస్, వెనమస్ స్నేక్ అన్నమాట. చాలా విషపూరితమైన పాము. సో ఇప్పుడు అర్థమైందా పిల్లలు? పక్షి, తండ్రి పక్షి, ఫాదర్ బర్డ్ అది. ఓకే, ఎందుకు అరుస్తుంది? ఆ పామును చూసేసరికి అది దానికి ఇంకా ఏం చూస్తున్నారు అక్కడ? బర్డ్తో పాటు ఇంకేముంది? నెస్ట్ కదా. సో ఆ నెస్ట్లో చిన్న తన పిల్లలు కూడా ఉన్నాయంట. అందుకని అది అంత భయపడుతుంది. అమ్మో, పాము వచ్చేసి నా పిల్లల్ని ఖర్చేస్తుందేమో అని చాలా భయపడుతుందంట. సో ఈ తండ్రి పక్షి వెంటనే ఏం చేశాడంట, అటు ఇటు తిరిగి ఇప్పుడు ఈయనకి ఏం చేస్తుందో చూద్దాం ఇది పక్షి అని అంకుల్ కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. వెంటనే పక్షి ఏం చేసిందంట, అటు ఇటు తిరిగి ఒక లీఫ్ని పట్టుకొచ్చిందంట. అరే, లీఫ్ వల్ల ఏమన్నా జరుగుతుందా? పాము భయపడుతుందా? లీఫ్కి భయపడుతుందా? మరి దానికి ఏమనిపించిందో ఏమో, రెడ్ కలర్ లీవ్స్ పట్టుకొచ్చిందంట. చాలాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత అవి తెచ్చి ఆ నెస్ట్ మీద పెట్టేసిందంట. ఫాదర్ బర్డ్ ఏం చేశాడు, ఆ నెస్ట్ మీద, తన పిల్లలున్న ఆ నెస్ట్ మీద ఆ లీఫ్ని పెట్టేశాడు.
తర్వాత ఇప్పుడు చూస్తున్నాడంట ఆయన. ఈ పామేమో మెల్లమెల్లగా ఎక్కడికి ఎక్కుతుంది, నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ లీవ్స్ పెట్టిన తర్వాత ఫాదర్ బర్డ్ పైన చెట్టు చివరి కొమ్మకి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అరవట్లే, బర్డ్ అరుస్తుందా ఇప్పుడు? ఆ పక్షి అరవడంలే, జస్ట్ తను చేయాల్సిన పని తను చేసి ఆ చివరికి వెళ్ళిపోయి లుకింగ్ ఏం జరుగుతుందా అని చూస్తుంది. అప్పుడు ఈ స్నేక్ దగ్గరికి వచ్చి చూడండి ఇట్లా చుట్టుకొని ఇంకా హీస్ రెడీ టు గ్రాబ్, తీసేసుకుందామని దగ్గరికి వచ్చాడంట. ఎంత ఫాస్ట్గా బర్డ్ దగ్గరకు వచ్చాడో, ఆ చిన్న పిల్ల దగ్గరకు వచ్చాడో అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతున్నాడంట. చూడండి స్నేక్ ఏమైపోయిందో. ఫస్ట్ ఏమైంది, బర్డ్ దగ్గరికి వెళ్ళాడు కదా, సో వెంటనే ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు స్నేక్ ఏం చేస్తుంది, వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. ఏంటిది ఆశ్చర్యం, మీకు తెలుసా? ఎవరికైనా ఎవరు తరిమేశారు? ఎవరన్నా లాగి పెట్టి ఒకటి ఇచ్చారా స్నేక్కి? రెడ్ లీఫా? రెడ్ లీఫ్లో ఏముంది? ఎందుకు రెడ్ లీఫ్? ఇట్ గాట్ అ బ్లడ్? నో, చెప్తారా ఎవరన్నా? ఏంటమ్మా? బెన్ అంకుల్ ఏం చేయలే, దూరం కూర్చొని చక్కగా చూస్తున్నాడు ఏం చేస్తారో అని. ఓకే, నేను చెప్తాను వినండి. సో ఆ స్నేక్, ఆ పాయిజనస్ స్నేక్ అంట ఈ లీవ్స్ అంటే పడదంట, ఇరిటేషన్ అంట. ఈ లీవ్స్ సమ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయంట. ఓకే, సో లీవ్ ఇట్ అసైడ్. బట్ ఈ లీవ్స్ అంటే చాలా ఇరిటేషన్, అంటే వాటికి పాయిజనస్. స్నేక్సే ఒక పాయిజనస్ యానిమల్, కానీ ఈ లీవ్స్ స్నేక్స్కి పాయిజనస్ అంట. సో దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చి ఆ బర్డ్కి ఏం చేశాడు, ఐడియా ఇచ్చాడు కదా. సో గో అండ్ గెట్ దోస్ లీవ్స్ అండ్ బర్డ్స్ మీద పెట్టమని ఐడియా ఇచ్చాడు. సో ఆ బర్డ్ అలా చేసినందుకు స్నేక్ ఏమైపోయింది, వెంటనే వెనక్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది బర్డ్? అప్పుడు ఫస్ట్ టైం ఏమో ఎంత గట్టిగా అరిచిందో, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది పిల్లలు? ప్రైజింగ్ గాడ్ కదా. ఈ బర్డ్ ఏం చేస్తుంది? నౌ ఇట్ ఈస్ వెరీ హ్యాపీ. ఆ పిల్లల్ని రక్షించుకోగలిగిందా? తన చిన్న బుజ్జి పిల్లల్ని రక్షించుకోగలిగిందా కదా. సో దేని ద్వారా రక్షించుకోగలిగింది? జస్ట్ లీవ్స్ తీసుకొచ్చి పెట్టడం వల్ల అంత పెద్ద భయంకరమైన స్నేక్ని తరిమి కొట్టేసింది కదా. నో వన్ టచ్ ద స్నేక్, ఎవ్వరు కూడా స్నేక్ని ఏమి చేయలేదు. జస్ట్ ఆ లీవ్స్ని పెట్టడం వల్ల ఇట్ వెంట్ అవే, పాము పారిపోయాడు. సో మన జీవితంలో ఈ పాము ఎవరు? సాటన్ కదా. తెలుసా మీకు అందరికీ? డెవిల్, సాటన్. మన ఎనిమి ఎవరు? సాటన్ కదా. సో ఆ సాటన్ మన జీవితంలో కూడా ఎట్లా వస్తాడంట? అనేక రూపాల్లో వస్తాడంట. మన దగ్గరకు వచ్చి మనల్ని నాశనం చేయడానికి, అంటే నరకంలోకి లాక్కెళ్ళడానికి కదా. మనల్ని ఎక్కడ తీసుకెళ్ళడానికి వస్తాడు సైతాను? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సైతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. ఆయన ఆ సైతాను ఎవరిని వదిలిపెట్టదు. పిల్లల్ని వదిలిపెట్టదు, పెద్దల్ని వదిలిపెట్టదు, ముసలోళ్ళని వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు దొరికితే వాళ్ళని ఏం చేసేస్తుంది? నరకానికి లాక్కెళ్ళిపోతుందంట. సో అందుకని ఎట్లుండాలి మనము? ఎప్పుడు మనము సైతాన్ నుంచి రక్షింపబడతాము? ఆ పక్షులు ఎట్లయితే రక్షింపబడ్డాయో, ఎట్లా కాపాడబడ్డాయో, ఎప్పుడు మనం కాపాడబడతాం అటువంటి సైతాన్ ఎనిమి నుంచి? ఎప్పుడు కాపాడబడతాం? బై ప్రేయింగ్. ఓకే, సో మన కోసం దేవుడు ఏం చేశాడు? గాడ్, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది కదా. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది మన జీవితంలో ఉంటే, ఆ ఆకులు ఏ విధంగా అయితే, ఆ ట్విగ్, ఆ లీవ్స్ ఏ విధంగా ఆ పక్షుల మీద ఉన్నాయో, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ మన హృదయంలో ఉంటే మనం కూడా అన్నిటి నుంచి తప్పించుకోవచ్చు కదా. సో మనకి ఈ ఎనిమి ఏమేమి నేర్పిస్తుందంట? అబద్ధాలు నేర్పిస్తుందా? ఫైటింగ్ నేర్పిస్తుందా? అవిధేయత, డిసోబీయింగ్ నేర్పిస్తుందా? అన్నిటికంటే ముఖ్యమైనది మొబైల్ ఫోన్
ఎట్లా అది ఇట్లా ఇంకా ఎరవేసేసింది అనమాట. ఈ కాలం పిల్లలకి మొబైల్ ఫోన్స్ అంటే ఎంత పిచ్చి అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు దేంతో ఉంటారు? గేమ్స్ అని, షార్ట్స్ అని కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. అది ఎక్కడికి లీడ్ చేస్తుంది ఇప్పుడు? నరకానికి. అది ఒక పెద్ద సైతాన్ అనమాట. ఆ మొబైల్ ఫోన్ కూడా పెద్ద సైతాన్. కొంతమంది అయితే ఇంకా మనకు తెలీదు, సీనియర్స్ జూనియర్స్ మీకే తెలుసు, ఆ మొబైల్ ఫోన్ పట్టుకొని ఎవ్వరు లేని సమయంలో ఏమేం చేస్తారో ఎవ్వరికి తెలీదు. ఎవరికి తెలుసు? కానీ దేవునికి తెలుసు కదా. సో సైతాన్ ఎన్ని రకాలుగా నాశనం చేయాలనుకుంటాడో అన్ని రకాలుగా హీ విల్ బీ అరౌండ్ అస్ ఓన్లీ కదా. సో మనము వాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువు సాతాను తలను ఏం చేశాడంట? చితుక ద్రొక్కేశాడు. ఎట్లా చితుక ద్రొక్కేశాడు? తన మరణము, భూస్థాపన, పునరుత్థానం వల్ల సాతాను తలను ఏం చేసేసాడు? చితుక ద్రొక్కాడు. ఎలా మరణించాడు పిల్లలు? యేసయ్య మన కోసం ఎలా మరణించాడు? నార్మల్గా ఇలా చనిపోయాడు అంతేనా? నార్మల్గా చనిపోయాడా? ఎంతో మనం చేసిన పాపాలన్నిటికీ బదులుగా ఆయన శిక్షను అనుభవించాడంట. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు, రక్తం కారిపోతుందంట. తల మీద ముళ్ళ కిరీటం మనం చేసిన చెడ్డ తలంపుల వల్ల, మనం చేసిన ఎక్కడికి వెళ్ళకూడని చోట్లకి వెళ్ళడం వల్ల, చూడకూడనివి చూడడం వల్ల, ఇంకా చేయకూడని పనులన్నీ చేయడం వల్ల అసూయ, ద్వేషం, పగ, కొట్లాట, అవన్నీ చిన్న వయసు నుంచే, గర్భంలో నుంచే మనం ఎట్లా వచ్చామంట బయటికి? సిన్తో వచ్చాం కదా. దావీదు అంటాడు కదా, తల్లి గర్భం నుంచే సిన్తో వచ్చాం. సో వాటన్నిటిని ఆయన మీద వేసుకొని ఆయన కార్చిన రక్తాన్ని మనకి ఇప్పుడు ఇస్తున్నాడు. సో ఆ రక్తాన్ని మనం ఆశ్రయించి మన పాపాన్ని అంతటిని కడిగి వేసుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నౌ హీ విల్ బీ అవర్ ప్రొటెక్టర్. సాతాన్ నుంచి ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా సాతాను గెలవలేదు కదా. అవునా కదా? సాతాన్ గెలుస్తాడా? దేవుడు మనలో ఉంటే, యేసు ప్రభు మనలో ఉంటే సాతాన్ గెలుస్తాడా? యూ కెన్ బోల్డ్లీ టెల్ దట్ నో, దిస్ ఇస్ రాంగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్ అని చెప్పేస్తారు కదా. సాతాన్ ఏదన్నా నిన్ను తప్పు చేయమని చెప్పినప్పుడు యూ విల్ బోల్డ్లీ సే దట్ నో, దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి బోల్డ్గా చెప్తారు. అదే దేవుడు లేకపోతే, మీరు రక్షింపబడకపోతే ఏమవుతారు? యూ విల్ లిసన్ టు హిమ్ వెరీ ఈజీలీ కదా. దేవుడు సాతాన్ మాటకి ఈజీగా లోపడతారు. సినిమాలు చూస్తారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, ఫైటింగ్ చేస్తారు, అన్నీ వస్తాయి. అప్పుడు వాటి వల్ల నరకానికి వెళ్తాం కదా. సో అది వద్దు అనుకుంటే ఈరోజే ఏం చేయాలి? యేసుప్రభు నా హృదయంలోకి రా. యేసయ్య అంట ప్రకటన 3:20 ఏమనుంది? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వానితోనూ వాడు నాతోనూ ఏం చేస్తారంట? కలిసి భోజనం చేస్తారంట. మరి ఈరోజు నీ హృదయం అనే తలుపు దగ్గర దేవుడు నిల్చుండి ఏం చేస్తున్నాడు? టక్ టక్ టక్. ఇప్పటికే చాలాసార్లు కొట్టాడు పిల్లలు, నాకు తెలుసు కదా. చాలాసార్లు మీ హృదయం అనే డోర్ దగ్గరికి యేసయ్య వచ్చి ఏం చేశాడు? హీస్ నాకింగ్ యువర్ డోర్ కదా. కానీ తీయకుండా ఉన్నాం మనం. ప్రవ్వా నేను ఇంకా చాలా చేయాలి, నేను ఇంకా చిన్న పిల్లనే కదా, పిల్లోడినే కదా, నేను ఇంకా వెరీ స్మాల్ కదా, నాకు చాలా ఇంకా నేను చాలా సినిమా పాటలు వినాలి, సినిమాలు చూడాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి, ఇంకా నేను తల్లిదండ్రుల మాట వినలేను ఇప్పుడే కదా, ఇవన్నీ ఉన్నాయి. సో యూ వెయిట్ అవుట్ సైడ్ అని చెప్పి ఏం చేస్తున్నాం పిల్లలు? దేవుణ్ణి బయట నిలబెట్టిస్తున్నాం. ఆయనేమో రక్తం కార్చబడిన ఈ చేతుల్ని ఇలా చాపుకొని, ఈ బిడ్డ ఈరోజు నా దగ్గరకు వస్తుందేమో, ఆ పెద్ద జూనియర్స్లో సీనియర్స్లో ఎవరైనా నా దగ్గరకు వస్తారేమో, మీతో ఉండడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? వద్దు, బయటనే ఉండు అని చెప్తున్నాం. సో పిల్లలు ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, యేసయ్యని మీ హృదయం వెలుపట ఆలోచించుకోండి.
వెలుపటి ఉంటే మీకు క్షేమమా, లేకపోతే హృదయం లోపలికి వస్తే మీకు క్షేమమా? ఒక్కసారి థింక్ చేయండి పిల్లలు. మీరు ఒక్కసారి థింక్ చేస్తే ఒక్క మాట చాలు, ప్రభా అవును నేను తప్పులు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, నువ్వు నా హృదయంలోకి రా అని చెప్తే ఎంత గొప్ప అధికారం ఇస్తాడో తెలుసా మీకు? జాన్ గాస్పెల్ 1:12లో ఏమనుంది? తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ ఏం అధికారం ఇస్తాడంట? తన పిల్లలయ్యే అధికారం ఇస్తాడు. ఒక సీఎం డాటర్ సన్ అని చెప్పుకుంటే ఎంత గ్రేట్ ఫీల్ అవుతారు కదా మీరు. సో మనం ఇప్పుడు అందరికంటే గొప్ప దేవుడు, రాజాది రాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువైన ఆ తండ్రి పిల్లలము అని చెప్పుకోవడానికి ఎంత గర్వపడచ్చో. ఆ మాధుర్యము చిన్న వయసులోనే మీరు తెలుసుకున్నారంటే చక్కగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, దీవిస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన మీ హృదయంలో ఉండి మిమ్మల్ని ఏలాలనుకుంటున్నాడు. సాతాను మిమ్మల్ని ఏలనివ్వకుండా ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలి. నో, మేము ఇప్పటి నుంచి యేసు ప్రభు మాటనే వింటాము, సాతాను మాట వినవాడు ఒక ఎనిమి. యూ షుడ్ ట్రీట్ హిమ్ యాజ్ అన్ ఎనిమీ. సో ఎనిమీస్ దగ్గరికి పోతారా మీరు? ఎనిమీస్ వల్ల ఎప్పటికైనా ఏముంటుంది? నష్టం ఉంటుంది. ఎనిమీస్ వల్ల ఏముంటుంది? నష్టం. సో యేసు ప్రభుని మీ హృదయంలో కలిగి ఉంటే 7th స్లైడ్ ఒకసారి చూపించండి బ్రదర్. సో ఇట్లా పారిపోవాలి, సైతాన్ ఇట్లా పారిపోవాలంటే మీ హృదయంలో ఎవరు ఉండాలి? మొబైల్ ఫోన్ దూరంగా ఉండాలి, అబద్ధాలు దూరంగా ఉండాలి, దొంగతనం దూరంగా ఉండాలి, అన్నీ దూరంగా ఉండాలంటే ఈరోజే మీరేం చేయాలి? హృదయంలోకి యేసు ప్రభువుని ఆహ్వానించాలి. అందరు మోకరించండి, అందరు కళ్ళు మూసుకోండి, ఎవ్వరు మాట్లాడద్దు. ఇది చాలా నిశ్శబ్దమైన వాతావరణంలో ఒక్కసారి మీరు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. కళ్ళు మూసుకోండి అందరూ, ఎవ్వరు మాట్లాడద్దు. నో వన్ షుడ్ టాక్. నేను చాలా త్వరగా ముగించాను కదా మీకోసం. సో నౌ గివ్ దిస్ టైమ్ టు లార్డ్. ఓన్లీ 2 minutes టైమ్ మీరు దేవునికి ఇచ్చి కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థన చేయాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని, ప్రభా అవునయ్యా నేను ఇన్ని రోజులు మిమ్మల్ని దూరంగా పెట్టాను, నా హృదయంలోకి రానివ్వలేదు, మీ బిడ్డలాగా జీవించాలని ఆశిస్తున్నాను ప్రభా. నేను నా పాపమంతటిని మీ యొక్క రక్తంతో కడగండి, శుద్ధీకరించండి ప్రభా. నేను నీ బిడ్డగా అవుతాను, మీ మాట వింటాను, మీరు నాకు ప్రొటెక్టర్గా కావాలి, మీరు నన్ను నడిపించాలి, నా జీవితం మీద మీరే రాజుగా నన్ను ఏలాలి ప్రభా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. మీరు ఆల్రెడీ ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, రక్షణ మీరు పొందినట్లయితే మీరు డెసిషన్ తీసుకోండి. సాతానికి ఏ విషయంలో కూడా టెంప్టేషన్కి లోబడను, గాడ్స్ వర్డ్ని నా హృదయంలో ఉంచుకుంటాను, దేవుని వాక్యం ద్వారా సాతాన్ని ఓడిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. పిల్లలు మీరు ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే మీరు నిజంగా ఉట్టుటిగా కాదు పిల్లలు, నిజంగా దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీరు ఒకసారి మీ చేతిని పైకెత్తి చూపించండి పిల్లలు. మీరు ఊరికనే ప్రార్థన చేసుకోకుండా చూపియద్దు. నిజంగా మీరు ప్రార్థన చేసుకొని ఉంటే హృదయంలో, ప్రభా సాతానికే చోటిచ్చాను, నేను ఇంతవరకు మిమ్మల్ని దూరంగా పెట్టాను, నా హృదయం వెలుపట పెట్టాను, కానీ ఈరోజు నా హృదయం లోపలికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభా, మీరు నా హృదయంలోకి రండి, నా పాపాన్ని క్షమించండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి, ఈ రోజు నుంచి నన్ను మీరే నడిపించండి అని మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఒక్కసారి మీ చేతిని చూపించండి. మీరు ఈ మీటింగ్ తర్వాత మీ పేర్లను మీ టీచర్స్ మీకు కనిపిస్తారు కదా, మీ టీచర్స్కి మీ పేర్లని ఇవ్వండి పిల్లలు. టీచర్స్ మేమంతా కూడా మీకోసం ప్రార్థన చేస్తాం. ఓకే, చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. ఇంత మంచి చక్కటి సమయాన్ని నాకు పిల్లలకి మీరు అనుగ్రహించారు. VBS తండ్రి 5 daysలో అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం కూడా తండ్రి ప్రభా, మరి లిటిల్ వైస్ బర్డ్ తండ్రి ఏ విధంగా ఆ లీవ్స్ని ఆశ్రయించి తండ్రి సాతాన్ నుంచి, పాము నుంచి తప్పించుకునిందో, అదేవిధంగా తండ్రి వైస్గా ఉండి మా పిల్లలు కూడా తండ్రి ఇమీడియట్గా మిమ్మల్ని స్వీకరించడానికి యేసుక్రీస్తు
యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి తండ్రి పాపం నుంచి, శాపం నుంచి, ఎనిమి నుంచి తండ్రి విడుదల పొందడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఎవరైతే తీర్మానించుకున్నారో తండ్రి వారిని మీరే తండ్రి పట్టుకొని నడిపించండి, అంతం వరకు మీరే తండ్రి నడిపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న వయసులోనే మిమ్మల్ని ఎరిగి మీ కొరకు జీవించి తండ్రి ప్రభా మరి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించినట్లు వీరి ద్వారా అనేకులు నీ వైపు తిరుగునట్లుగా ఆ విధంగా సిద్ధపరచమని వేడుకొనుచు, మిగిలిన సమయాన్ని కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకొనుచు, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.